సైజు తేడా వచ్చింది. ఏదో జరిగిపోయింది. కుట్ర మీ అమ్మాయి అనుకున్నానండి, మీ అమ్మాయి అనుకున్నా. మద్దిపాటి వెంకటరాజు గారి ఎత్తు నన్ను నా కళను ఆశీర్వదించి, అలాగే మా తోటి కళాకారులు మా అల్లుడి గారిని, మా పెద్దమ్మాయిని, మా చిన్నమ్మాయిని నలుగురిని ఆశీర్వదించి నలుగురికి 400 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సోమాలమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ నుంచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. వారికి మా కళాభివందనాలు. దాని చేతికిస్తే అలాగండి మాకు వస్తాయా? చేసావా? నిజమేనా కాలా? మీ అమ్మాయి అనుకున్నా. వెళ్ళేటప్పుడు నల్లసర్ల సెంటర్లో అవుదాం. మీ అమ్మాయి అనుకున్నా. అనుకుంటే అనుకున్నారు కానీ తల్లి అయింది పిల్ల అయింది కనపడకుండా పోయిందా షావుకారు? మంచి మూడ్లో వస్తారు, ఎలా దొరుకుతుంది. సరే గాని ఏమిటా మొహం నిండాను? ఇదా అమ్మాయి రాసింది సున్నం. ఏమి రాసింది? సున్నం. మొన్న వయసు పెరిగిన వయ్యారం పోలా. ఏమి రాసింది? సున్నం. సున్నం కాదు బాబాది. ఆకు ఒక్క వేసుకుని సున్నం పెడితే అక్కడ పెట్టమంటే పెట్టింది. మీరు స్నో తీసుకురమ్మంటే సున్నం తీసుకొచ్చింది. ఆ పిడతలో ముంచారు మీ అది సున్నం. సున్నం కావాలంటే చూసుకో. ఏమే బావగారికి అర్థం తీసుకురామ్మ ఒకసారి. అన్ని చూసుకుంటే టేస్ట్ జరగదానికి. అమ్మాయి ఈ అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి ఏమో అనుకున్నా. ఓన్లే ఆకలైనోడికి అన్నమైన ఒకటి, అంబలైన ఒకటి. అదేంటే తిప్పి చూపిస్తావేంటి? ఈడవడు సంతగాడు, అందగాడు. వాడే వీడు, వీడే వాడు. ఉంచుకోమ్మా, ఉంచుకోవే. నన్నేనా? రంది ఎక్కువ రసం తక్కువ మిమ్మల్ని కాదు కండవాణి. ఇది ఎప్పుడు తీసినముండా? ఎంత సరదా పడి తీసుకుంటే చాలా కండ పోయిందా? ఏంటంటే లాగేస్తున్నావేంటే? వస్తువు మీద మొక్కుంటే వాడుకోవాలి కానీ నలిపి వాడు చేయకూడదు. ఎక్కడికి వచ్చింది? కొంచెం దగ్గరికి వచ్చింది.
బాగా లాగిన అక్కడికే వచ్చింది. అక్కడ మేకు చచ్చిపోదండి పిల్ల. నీ అమ్మ కడుపులు మాడని ఉన్నదాంతో పెట్టుకోవాలి కానీ చాలేదో అని చచ్చేదే. ఆ కండువా నాదేనా? నన్ను అడగాల? చెప్పు చెప్పు. నీ సోలాపూరి చెప్పులు ఎంతో బాగున్నాయి. నీ సోలాపూరి చెప్పులు ఎంతో బాగున్నాయి. అవి కాళ్ళకి వేస్తే ఎంతగా మెత్తగా ఉన్నాయి. నీ సోలాపూరి చెప్పులు ఎంతో బాగున్నాయి. ముండ ఎలా ఉన్నావే ముండ కత్తిపూడి చెట్టులో కంపెనీ నడిపి కాంతమ్మలాగాను. సరిగ్గా సరిపోయి అమ్మ నాయ. మీ అమ్మకి నాదే, మీ అమ్మకి నాది కాదే. ఈ నల్లజర్ల సెంటర్ లో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోతుంది మీ అమ్మకి. అమ్మాయి ముచ్చట పడుతుంది. ఏమనుంటే ఇచ్చేయండి ఆయన, ఇచ్చేయండి. నేను ముచ్చట పడుతుందా? ఇక్కడ ముచ్చమట్లు పడుతున్నాయి. ఇంకానా? ఇంకా ఇవ్వండి. ఏమున్నదతో 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 వాచులు ఉంగరాలు పెద్దమ్మాయికి ఇచ్చాను, పైన దండువా చిన్నమ్మాయికి ఇచ్చాను, కాళ్ళ చెప్పులేమో నీకే ఇచ్చాను. ఏమున్నదతో ఏమున్నదతో పోతుంది బాబు, బాబు, పోతుంది బాబు. రాయలేదేమొండా ఈ అమ్మ కడుపులు మాట నిలువు దోపిడీ చేశారు కదే మొండల్లారని. వాడి నుంచి జాయిన్ లేకుండా వచ్చావు. ఏంటి ఏంటి మొహం అలా పెట్టావేంటి? పందికొక్కులు ఉన్నాయా? పందికొక్కులు ఉంటే ముందు మీకే ప్రమాదం, మాకు కాదు. మీకే ప్రమాదం, ఎందుకంటే నేనే తెచ్చుకోండి. అది లతప్ప అరిగిపోయిన చెప్పులతో ఏం అవస్థ పడతావు? కోరమ నుంచి మంచి నాడా చెప్పులు తెప్పిస్తా. నాడా పోవాలి కానీ మీ పాదాలు పోవడానికి వీల్లేదు. ఇలా ఇచ్చే ఏంటి మాట అన్నావేంటే? మాటకి రేటే మీ అమ్మగారు రూపాయి ఇచ్చా, ఇంత కట్టలు ఇచ్చా. అంతగాడు ఎప్పుడో ఇచ్చేవాళ్ళ ఆయన. నీకెంత కావాలి? 500. ఏం చేస్తావా? వేసుకుంటా. డబ్బులు దోసుకునే డిబ్బి ఉంది నీకు? ఎంత ఉందా బావా? ఎవరిచ్చినా అందులోనే ఎత్తావా? అందరూ అది నిండిందా? ఏది పైకి రండి. అది నిండేటప్పుడు నువ్వు పండిపోతావులేమో. ఓ పాట పాడవిస్తా. రెడీ క్యాష్. సూప్ అక్కడ మాట ఇక్కడ మొండకి. సై 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 ముయ్యి ముయ్యి.
ఎంతసేపు ఊదిన పడగ మంది పాము ఏలూరు పాము ఇది. మారికొండ దుర్గారావు గారు డోరకృష్ణ గారిని ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు కానుక చదివించారు. వారి మా కళాభివందన. మాట చెప్పనా మంచి మాట చెప్పనా ఎక్కువ మేయచ్చాడంట ఏడు చెడు ఎవరు మీ నాన్నగారండి మా అయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నా కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అవ్వ బాబు కొడుకులు ఒక్క చోటుగా రాకూడదా? నీ అమ్మ కడుపులు మాడ వాయో వరుస లేకుండా పోయింది. మా అయ్య నీ కోసం, నేను చింతామణి కోసం, మా బుజ్జిగడు తీరి కోసమనా. చిత్ర మా అయ్య వ్యాపారం వస్తారని చెప్పాడే. గోడ తోవడం నేర్పలేదు. నన్ను ఎక్కడన్నా దాయివే బాబు ఆ, చిన్న పిల్లది, ఆ. దానికి ఏం తెలుసు ఎక్కడ దాయాలో. ఆ. నేను దాస్తానండి. నీ దగ్గర దాగే కంటే ఆ గోదావరి దాక్కోవటం బెటర్. ఎటు వచ్చాడు? ఇటు, ఇటు, ఇటు.